సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఇక నుంచి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయను. ఒకవేళ చేస్తే మీకే మెంటలో చేస్తుంది, అలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తా. కానీ మూవీస్ అప్డేట్స్ ఇస్తా, కానీ ఎలాంటి అప్డేట్ అనేది మీరే కనుక్కోవడానికి ఒక వారం పట్టుద్ది. అలాంటి అప్డేట్స్ ఇస్తా. ఎందుకంటే మీ ప్రేమ, మీ ఆదరణ, మీ సపోర్టు పాప పేకలోకి మునిగిపోయింది మామ. తట్టుకోలేకపోతున్నా, అంతులేని ప్రేమ చూపిస్తున్నారు మీరు నిజంగానే. కాకపోతే ఏంటి మామ, నేను ఈ ఛానల్లో మూవీస్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసి 4 years కంప్లీట్ అయింది. ఈ 4 yearsలో నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ 17,000 మంది. అంతకుముందు 9,000 మంది. ఆ 9,000 మంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారంటే, సంగీత నీరువై ఈ పేరుతో ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేస్తాం మా వైఫ్ పేరుతో. దాంట్లో 9,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ తర్వాత కరోనా దాటిన తర్వాత ఇస్మార్ట్ పున్నా అనే పేరుతో ఇంకొక ఛానల్ క్రియేట్ చేశాను. అంటే ఇదే ఛానలే క్రియేట్ చేశాను ఈ పేరుతో. సో అది అప్పటి నుంచి నేను కరోనా కంప్లీట్ అయిన తర్వాత ఇస్మార్ట్ పున్నా పేరుతో మూవీస్ అప్డేట్ స్టార్ట్ చేశాను. రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఇస్మార్ట్ మున్నా పేరుని సినిమా పిచ్చోడు ఇప్పుడున్న ఈ ఛానల్ నేమ్తో పెట్టాను అనమాట. సో మొత్తానికి 4 yearsలో నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ 17,000 మంది. అంతకుముందు 9, మొత్తం 27,000 మంది సబ్స్క్రైబర్స్ ప్రజెంట్ నా ఛానల్ ఉన్నారు. అంటే ఒక యూట్యూబరు ఒక 4 సంవత్సరాలు ఒక యూట్యూబ్ రన్ చేస్తే అట్లీస్ట్ ఒక 50,000 మందిలో సబ్స్క్రైబర్స్ ఉండాలి కదా. అంటే ఏ యూట్యూబర్ ఇవన్నీ మూవీస్ అప్డేట్స్ నా ఛానల్లో ఇస్తున్నా, అలాంటి మంచి మంచి కంటెంట్ ఇస్తుంటే కూడా మీరు సపోర్ట్ చేయలేకపోతే నా గురించి వదిలేను మామ. లేక ఒక ప్రమోషన్ చేసాము మామ. ఒక అన్న, తమ్ముడు ఈ విధంగా నా ఛానల్ గురించి చెప్పవా, నీ ఛానల్లో ప్రమోట్ చేయవని చెప్పాడు. ఆ అన్న దగ్గర నేను ₹1 కూడా తీసుకోలేదు. 2 days బ్యాక్ నా ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశా. ఆ వీడియో సంబంధించిన తమ్ముడే. ఈ వీడియో ఏం చెప్పానంటే, బ్రహ్మ డేట్ ఆఫ్ క్రియేటర్ ఈ అన్న ఛానల్ పేరు. అంటే మంచి మంచి వ్లాగ్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ వెళ్ళి అక్కడ షూట్ చేసి తను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్తో బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. డైలీ ఇప్పుడు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలో ఏం చెప్పారంటే, ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మరుసటి రోజు 24 hours తర్వాత ఆ ఛానల్ వెళ్ళి నేను చెక్ చేస్తాను, 1,500 మంది సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పా. ప్రజెంట్ అన్న ఛానల్లో 1,320 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ నిన్న చూస్తే సేమ్ అదే ఉన్నారు మామ. ప్రజెంట్ ఇప్పుడు కూడా అదే ఉంది, 1,320 మంది. 1,500 రాలా. అంటే ఒక్కడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలా. అంటే మీరు నాకు ఇచ్చిన వాల్యూ ఇదేనా? నన్ను ఎలాగో సపోర్ట్ చేయరు. అరే మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానంటే అన్న సపోర్ట్ చేయొచ్చు కదా, అన్న సపోర్ట్ చేయొచ్చు కదా. ఏరా మనుషులు మారరా. ఫేక్ వీడియోస్, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు ఎక్కడికో లేపేస్తూ ఉంటారు. జెన్యున్గా అప్డేట్స్ ఇచ్చేవాడు మాత్రం తొక్కేస్తూ ఉంటారు. ఎక్కడ న్యాయం ఇదే? లోకం ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మన ఛానల్ ఎలాగో 3,000 వ్యూస్, 2,000 వ్యూస్ వస్తే 150 likes, 100 likes, 90 likes అలాగ వస్తాయి. మిగతా వాళ్ళేమే మనుషులు గారా అంటున్నా. అంటే మీకు అప్డేట్స్ నచ్చలేదా? అది. సో 1,00,000 సబ్స్క్రైబర్స్ ఎక్కడ 4 yearsలో 17,000 మంది. సో అలాగ ఉందనమాట. సో అందుకే రేపటి నుంచి పిచ్చి ఎక్కిపోద్ది. ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తానంటే నాకే మెంటలో వచ్చేసి అలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తా. సో ఈరోజు మీకు యాక్చువల్ చేయాల్సింది, ఈ వారం ఓటీటీ థియేటర్లో ఏ సినిమాలు రిలీజ్ కావాలి ఆ వీడియో చేయాల్సింది, కానీ నాకు మెంటలో చేసింది. సో దానివల్ల మీకు ఈ వీడియో కూడా చేయట్లేదు. సో మొత్తానికి ఫైనలీ ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకుని అన్న ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. డైలీ ఇప్పుడు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాడు బ్రహ్మ డేట్ ఆఫ్ క్రియేటర్. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, వెళ్ళండి. ఓకే. సో మొత్తానికి ఏంటంటే, నేను ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. రేపటిలోగా అన్న ఛానల్ సబ్స్క్రైబర్స్ 1,500 మంది రీచ్ అవ్వలేదంటే, నేను మాటిచ్చాను దగ్గర, నేను ₹1 కూడా తీసుకోలే, కానీ మాటిచ్చా. సో ఈ విధంగా సపోర్ట్ చేస్తాను. కానీ మీరు ఒక్కడంటే ఒక్కడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏంటి మరి దాన్ని కుదరా చా. సో అది మ్యాటరు. సో చూస్తాం రేపు 24 hours, రేపు March 6 సాయంత్రం 6 గంటల లోపల 1,500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అన్న ఛానల్కి. లేకపోయిందంటే రేపటి నుంచి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తానంటే ఒక్కొక్కటి మెంటలు వచ్చేస్తుంది. ఆ అప్డేట్స్ తెలుసుకోవడానికి మీకు వారం పట్టేటట్టుగా చేస్తా. రీసెంట్గా ఉపేంద్ర గారు సినిమా రిలీజ్ అయింది కదా, డీకోడ్ చేయాలి. కానీ ఆ విధంగా మీరు డీకోడ్ చేసుకోవాలి. ఏంద్ర తలాతోక ఉండదు అనమాట. అలాంటి అప్డేట్స్ ఇస్తాను. సో ఇదే మీకు లాస్ట్, ఇంకా ఊరుకుండేది లేదన్నమాట. సో ఫైనలీ అఖిల్ నటించిన పాన్-ఇండియా ఫిలిం ఏజెంట్ ఓటీ డేట్ లాక్ అయింది మామ. ఈ నెల March 14న సోనీ లీవ్ ఓటీటీలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం టోటల్ 5 లాంగ్వేజ్లో మనకు సోనీ లీవ్ ఓటీటీలో 4K వర్షన్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈరోజు March 5న జస్ట్ ఒక 3 hours బ్యాక్ తన ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్గా ఓటీటీ అయితే లాక్ అని. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ ఫైనలీ 4K వర్షన్లో ఏజెంట్ సినిమా అయితే వచ్చేస్తుంది. ఇంతవరకు ఏ యూట్యూబ్ కూడా మీకు అప్డేట్ ఇవ్వాలా, నేను ఇస్తున్నా. ఎందుకంటే
మన అప్డేట్స్ అలా ఉంటాయి. సో అదేవిధంగా ఈరోజు ఇంకొక అప్డేట్ రాబోతుంది తొందరలో. ఈ నెల మార్చి 7వ తేదీన హీరో విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా మనకు ఆహా ఓటీటీలో అండ్ అదేవిధంగా అమెజాన్ ప్రైమ్లో కూడా మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇంకా ఓటీ డేట్ లాక్ చేయలేదు. కమింగ్ సూన్ అనౌన్స్మెంట్ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే సినిమా ఆల్రెడీ ఫ్లాప్ అయింది కాబట్టి మనకు అనౌన్స్మెంట్ రాదనుకుంటా. మోస్ట్లీ మార్చ్ అంటే టుమారో మిడ్నైట్ 12 గంటలకి ఆహా ఓటీటీలో లైలా సినిమా మనకు ఆహాలో అండ్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉండొచ్చు. అది మ్యాటర్. ఓకే బాయ్ మామ, గుర్తుపెట్టుకుని రేపు చూస్తాం. ఓకే బాయ్.